మైకేల్ సాల్ డెల్ కంప్యూటర్ కింగ్. ఈయన 1984లో టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని తన చిన్న గది నుండి తన బిజినెస్ ని కేవలం $1000తో విద్యార్థులకు అందుబాటు ధరల్లో పర్సనల్ కంప్యూటర్ని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించాడు. అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. ఈనాడు మైకేల్ సాల్ డెల్ ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన పీసీ పర్సనల్ కంప్యూటర్ తయారీదారు. వినియోగదారులే మొదటి డెల్ ని గొప్ప సంస్థగా చేశారు. వినియోగదారుల అవసరాలను వినేంత చురుకుదనంతోనూ వేగంతోనూ ఉంటే మనం విజయం. డెల్ కంప్యూటర్ కార్పొరేషన్ కి సిఇఓ చైర్మన్ అయిన ఆయన ఇలా అన్నారు: ఈ బిజినెస్ ప్రారంభించినప్పుడు నాకేమీ తెలియలేదు. నేను లాభపడడానికి అది ఒక కారణం. ముందస్తు సాధించగలము ఆలోచనేమీ లేకుండా ఏర్పడ్డ అసంకల్పిత భావం అది. దీనివలన నాతో పోటీలో ఉన్న కొన్ని పెద్ద సంస్థల వలె ఏ రకమైన స్థాయిని నిలబెట్టుకోవాల్సిన దిగులు లేకుండా నేను త్వరితగతంగా నేర్చుకోవడానికి, మార్పు చేసుకోవడానికి వీలైంది. ప్రారంభంలో డెల్ వాణిజ్య సంస్థ డెల్ స్టాంప్స్ అతనికి చిన్న వయస్సులో $2000 సంపాదించి పెట్టింది. దాంతో ఆయన ఔత్సాహిక వ్యాపారవేత్తగా తనలోని సామర్థ్యాన్ని గుర్తించగలిగాడు. 16 ఏళ్ల వయస్సులో అతను దినపత్రిక చందాదారుల అమ్మకాలను ప్రారంభించారు. సమర్థులైన వినియోగదారుల కోసం ఆయన తాకట్టుదారుల లిస్టుల నుండి వివాహ లైసెన్సుల లిస్టుల వరకు చూసేవారు. ఈ ఆలోచన ఎంతో విజయవంతమైంది. ఒక్క సంవత్సరంలోనే అతను $18,000 సంపాదించగలిగాడు. ఇది అతని ఉపాధ్యాయులు జీతాల కన్నా చాలా ఎక్కువ. పాఠశాల చదువు పూర్తి చేసేసరికి అతను సగర్వంగా BMW కారును సొంతదారు కాగలిగాడు. కళాశాలలో చదువుతున్న కాలంలోనే డెల్ తన పీసీ లిమిటెడ్ ని ప్రారంభించారు. వినియోగదారులకు నేరుగా విక్రయించే వివిధ కంప్యూటర్లు రూపొందించాడు. ఇది త్వరలోనే విజయవంతమై వేగంగా అభివృద్ధి చెందడం వల్ల దీనిపై ఎక్కువ శ్రమ పెట్టేందుకు గాను ఆయన తన చదువును మధ్యలోనే వదిలివేశాడు. వినియోగదారులకు కంప్యూటర్లు అమ్మడం ద్వారా వినియోగదారుల అవసరాలను నేరుగా అర్థం చేసుకొని వారికి అవసరమైన మరింత సమర్థవంతమైన కంప్యూటరింగ్ సొల్యూషన్ను అందించే వీలుంటుందని ఆయన భావించాడు. డెల్ను ప్రముఖమైనదిగా చేసింది మొదట వినియోగదారులే. వారి అవసరాలను త్వరితంగాను తెలివిగాను అందిపుచ్చుకోవడంలో మేము విజయులమయ్యాము అన్నాడు డెల్. పర్సనల్ కంప్యూటర్లను ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్లేందుకు వీలుగా ఆయన పీసీల ఉత్పత్తికి దోహదపడే ఉత్పాదక ప్రక్రియను కనుగొన్నాడు. ఆ తర్వాత ఆన్లైన్ల ద్వారానే ఈ కంప్యూటర్ల కోసం నేరుగా వినియోగదారులు ఆర్డర్లు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఉత్పత్తిలోను పంపిణీలోను ఆయన ప్రవేశపెట్టిన నూతన విధానాలు ఆయనను సమకాలీన వ్యాపారవేత్తలలో విజయుణ్ణి చేసిందని చెప్పవచ్చు. డెల్ అభివృద్ధి పరిచిన ఈ వ్యాపార వ్యూహం విప్లవాత్మకంగా ఆయన వ్యాపారాన్ని డైరెక్టుగా వ్యక్తిగత వినియోగదారులకే కాకుండా కొత్త పంపిణీ ఛానల్స్ ద్వారా కమర్షియల్ వినియోగదారులకు కూడా ప్రపంచవ్యాప్తంగా చేరువ చేసింది. 1992లో ప్రపంచంలోని 500 మంది ధనవంతుల, అదృష్టవంతుల జాబితాలో అత్యంత పిన్న వయస్సుడైన సిఇఓగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈనాడు ఆయన ఫోర్బ్స్ తయారు చేసిన అమెరికాలోని సంపన్నుల జాబితాలో $15.3 బిలియన్లతో 11వ స్థానంతో ఉన్నాడు. డెల్ కంప్యూటర్ కార్పొరేషన్ గా పేరు మార్చుకున్న ఈ సంస్థ వీకే ఈ రోజు కంప్యూటర్ పీసీలను అందజేయడంలో అమెరికాలో 1వ స్థానంలోను, ప్రపంచంలో 2వ స్థానంలోను 10 సంవత్సరాల పాటు వరుసగా చిన్న మధ్యతరగతికి చెందిన వ్యాపారవేత్తలకు అమెరికాలో పీసీలు సప్లై చేయడంలో ప్రథమ స్థానంలోనూ ఉంటూ వచ్చింది.
సుమారు 2 బిలియన్ వినియోగదారులతో ప్రతి సంవత్సరం సంప్రదిస్తూ దాదాపు 1,40,000 కంప్యూటర్ సిస్టంలను ప్రతిరోజు నౌకల ద్వారా రవాణా చేస్తున్నారు. అంటే సెకండ్కి ఒకటి కన్నా ఎక్కువ అన్నమాట. తన డెల్ డెస్క్టాప్ కు సిస్టమ్స్ కు వినియోగదారులకు $2.4 బిలియన్ కన్నా ఎక్కువగా ఆదా చేసుకునే వీలుతో పాటు 23 మిలియన్ టన్నుల CO2ను దూరం ఒకటిలో చేరగలిగింది. ఈ సంస్థ నా కోసం ఒక మొక్క నాటండి, నా కోసం ఒక అడవి నాటండి అనే కార్యక్రమాల ద్వారా 31 లక్షల కన్నా ఎక్కువగా చెట్లు నాటించి 250 మిలియన్ పౌండ్ల ద్వారా వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ ను దూరం చేయగలిగింది. 1999లో మైకేల్ డెల్ అతని భార్య కలిసి ది మైకేల్ అండ్ సునాన్ డెల్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ఇది డెల్ కుటుంబం వారి పెట్టుబడులను, లోకోపకార కార్యక్రమాలను రెండింటినీ చూసుకుంటుంది. టెక్సాస్లోని ఆస్టిన్ కేంద్రంగా ఈ సంస్థ మొదట ఉన్నత విద్యను మెరుగుపరిచే విషయం పైన, సెంట్రల్ టెక్సాస్లోని పిల్లల ఆరోగ్యం పైన దృష్టి పెట్టింది. కానీ త్వరలోనే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ అందేలా విస్తరింపజేసింది. అమెరికాలోను, భారతదేశంలోను ఇప్పటి వరకు ఈ సంస్థ లాభాపేక్ష లేని సంస్థలకు $530 మిలియన్ సహాయాన్ని అందజేసింది. పట్టణాల్లో నివసించే నిరుపేద పిల్లల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకువచ్చేందుకై డైరెక్టుగా వారికే అవకాశాలు అందేలా చూడటమే వారి లక్ష్యం. 2009 ఫిబ్రవరిలో డెల్ యూత్ కనెక్ట్ పేరుతో దాదాపు $2.7 మిలియన్ భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం మంజూరు చేశాడు. ఈ సంస్థ బెంగళూరులోని అక్షర ఫౌండేషన్ సంస్థతో కలిసి ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలను, ఉపాధ్యాయ శిక్షణలోను పనిచేస్తుంది. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ హైదరాబాద్లో ప్రభుత్వ పాఠశాలల్లో 24 కంప్యూటర్ ల్యాబ్లను రూపొందిస్తోంది. ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా బెంగళూరు, హైదరాబాద్, మొహాలి, ఢిల్లీ, చెన్నై పట్టణాలలోని విద్యార్థులకు వాతావరణ మార్పుల గురించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా బోధిస్తుంది. అనేక భారతదేశ పట్టణాలలో తరగతి గదుల్లో ఇంటర్నెట్ వినియోగానికి వెబ్ పోర్టల్స్ ను అందించడం ద్వారా లెర్నింగ్ లింక్స్ ను అందిస్తుంది. డెల్ యూత్ కనెక్ట్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలోని యువతకు అవసరమైన విద్యతో పాటు ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండాలని రూపొందించింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర దేశాలకు కూడా దానిని అందించాలని ఆలోచిస్తుంది. ఫిబ్రవరి 2010లో కంపెనీకి సంబంధించిన ప్రీ ట్యాక్స్ లాభాల నుండి 1% పెంచాలని కూడా ప్రకటించింది. 2009లో డెల్ స్మాల్ ఎక్స్టెన్స్ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంట్రీలను ఆహ్వానించింది. టెక్నాలజీని వినూత్నంగా తమ వ్యాపారాలలో వాడుకుంటున్న వారికి $50,000 గెలుపొందడంతో పాటు మైకేల్ డెల్ ని కలిసే అవకాశం కూడా దీని ద్వారా విజేతకు లభిస్తుంది. డెల్ కిరీటంలో ఎన్నో విజయాల తురాయిలున్నాయి. ఆయన్ని ఎంటర్నర్ ఆఫ్ ద ఇయర్ అని ఐఎన్సి మ్యాగజైన్, మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిసి మ్యాగజైన్, అమెరికా బిజినెస్ లో సిఇఓ ఆఫ్ ద ఇయర్ అని ఫైనాన్షియల్ వరల్డ్ అండ్ ఇండస్ట్రీస్ వీక్ గుర్తించాయి. డెల్ కంప్యూటర్ కూడా ఫార్చ్యూన్ వారి అమెరికాలోని మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీగా ప్రపంచంలోని 3వ స్థానంలో ఉంది. డెల్ ఎన్నో ప్రముఖ హోదాలలో ఉన్నాడు. ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోను, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ ఆయన ఉన్నారు. అమెరికా అధ్యక్షుని కౌన్సిల్ ఆఫ్ అడ్వైజరీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీలోను, టెక్నికల్ సిఇఓ కౌన్సిల్లోనూ ఉన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గవర్నింగ్ బోర్డులో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఫ్రమ్ డెల్ స్ట్రాటజీస్ దట్ రివల్యూషన్ అండ్ ఇండస్ట్రీస్ అనే గ్రంథాన్ని రాశారు. దీనిని తన కంపెనీ వృద్ధి పొందిన తీరు,
అన్ని వాణిజ్యాలకు పనికి వచ్చేలా తాను మెరుగుపరిచిన వ్యూహాలను ఆయన దీనిలో వివరించారు. చూశారు కదండి, డెల్ గురించిన విషయాల గురించి. మరో వీడియోలో మరో వ్యాపారవేత్త గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP23 న్యూస్. If you like this video, please like, share and subscribe our channel.